వాడిపోతున్న పంటలకు ఊపిరి. దిగాలు పడిన రైతన్నల మోముల్లో సంతోషం. 20 రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణ జల్లులు కురిపించాడు. మరో 2 రోజులు వానలు రాకపోతే ఇక చేతికి రావనుకున్న పంటలు కాస్త తేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎట్టకేలకు రైతన్న కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఊరట లభిస్తోంది. ఏపీలోని రాజమండ్రి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీంతో కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వానలు కురిశాయి. పళ్ల తోటలతో పాటు మెట్ట పంటలకు కూడా ఉపయోగకరంగా మారాయి. బోర్ల కింద ఎండిపోయే దశకు చేరిన వరి పంటలకు ఊపిరి పోసినట్లయింది. నల్లగొండ డివిజన్లోని పలు ప్రాంతాల్లో భువనగిరి, యాదగిరి గుట్టలో ఓ మోస్తారు వర్షం పడింది. మెదక్ జిల్లాలోనూ పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి పంటలకు ఊపిరి పోసినట్లయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిశాయి. జిల్లాలో ఇప్పటికే వానలు లేక వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా మోస్తరు వానలు పడడంతో ఆయా పంటలు కాస్త తేరుకున్నాయి. ఇక వరంగల్ జిల్లాలోనూ 25 మండలాల్లో వర్షం పడడంతో వివిధ పంటలకు ప్రాణం పోసినట్లయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా జల్లులతో కూడిన వర్షం పడింది. మొత్తంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చంటోంది వాతావరణ శాఖ. ఆవర్తనం ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మరో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.